అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయపేట శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు స్థానిక బస్టాండ్ వద్ద గురుకుల పాఠశాల విద్యార్థుల ఆత్మహత్యలు నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఏబీవీపీ రాష్ట్ర సభ్యులు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఏ విధంగా ఆడుకుందో ఈ ప్రభుత్వం కూడా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని, కనీస వసతులు లేక విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారని, మధ్యాహ్న భోజనం వల్ల ఫుడ్ పాయిజన్ తో ఎంతో మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని అన్నారు. మారినా కానీ పరిపాలన మారలేదు. గతంలో కేసీఆర్ అయితే విద్యార్థులపైన మొండి వైఖరిని చూపించిండు, ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా విద్యార్థులపైన అదే మాదిరి మొండి వైఖరిని చూపిస్తున్నాడు. గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన భోజనాన్ని ఏర్పాటు చేయక ఫుడ్ పాయిజన్ గురై దాదాపు 886 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ గురవ్వడం జరిగింది. ఆ ఫుడ్ పాయిజన్ గురైన విద్యార్థుల్లో 51 మంది విద్యార్థులు మరణించడం జరిగింది. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం వీటిపైన స్పందించకపోవడం సిగ్గుచేటు. కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పేసిన ముఖ్యమంత్రి కమిటీలను ఏర్పాటు చేయడమే కాదు, కమిటీలను ఏర్పాటు చేసి వాటిని సర్కారు నడిపించాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. లేకపోతే విద్యార్థి కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసైనా సరే కేసీఆర్ కేక్ అయితే పట్టిందో నీకు కూడా అదే గతి పట్టినట్టు చేస్తామని ఏబీవీపీ హెచ్చరిస్తూ ఉంది. వెంటనే విద్యార్థి కుటుంబాలకు న్యాయం చేయాలి. అయ్యా రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని నియమాలు ఉంటున్నామయ్యా, విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని పెట్టుడు కానీ నువ్వు ఢిల్లీ పర్యటనలు చేస్తుడు కాదు. ఒక్కసారి వచ్చి గురుకుల పాఠశాలల్లో ఒక్కసారి విద్యార్థులతో కలిసి వాళ్ళు తినే భోజనాన్ని తిను. వాళ్ళు ఎంతమైన నీచమైన భోజనాన్ని తింటున్నారో మీకు అర్థమవుతుంది. వెంటనే విద్యాశాఖ మంత్రి నీ చేతుల్లో ఉంది కదా, విద్యాశాఖ మంత్రి నీ చేతుల్లో ఉన్నా కానీ ఆ సో ఎటు అయిందని చెప్పేసి మిమ్మల్ని ఏబీవీపీ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది. వెంటనే విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఏబీవీపీ